పాము కాటుతో చిన్నారి మృతి. ప్రభుత్వ బడిలో బాత్రూంకు వెళ్లిన చిన్నారిని పాము కాటేసింది. తల్లిదండ్రులు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయింది. వరంగల్ జిల్లా చింతనెక్కొండ శివార్లోని బట్టుతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు వాస్తవానికి చెప్పాలంటే ప్రజలారా, ఉన్నటువంటి నాయకుల పిల్లలు, అధికారుల పిల్లలు, వాళ్ళ పిల్లలని ఈ ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే అప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాయకుల పిల్లలు, ఉన్నటువంటి అధికారుల పిల్లలను పంపిస్తే అప్పుడు ఈ హాస్పిటల్ అయితేనేమి, ఈ యొక్క స్కూల్లో అయితేనేమి బాగుపడతాయి. ప్రజలు ఇచ్చేటటువంటి మేనిఫెస్టో ఉండాలి. రాజకీయ నాయకులు ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చుడు కాదు, ప్రజలే నాయకులకు మేనిఫెస్టో ఇవ్వాలి. ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకి రాజకీయ నాయకుల పిల్లలు రావాలి, అధికారుల పిల్లలు రావాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి రాజకీయ నాయకుల పిల్లలు, ఉన్నటువంటి అధికారుల పిల్లలు రావాలని చెప్పేసి ప్రజలే ఒక మేనిఫెస్టో ఇవ్వాలి ఎలక్షన్స్ ముందు. అప్పుడు ఉన్నటువంటి ఒక స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ బాగుపడతాయి. నేను స్వయంగా నా ఛానల్తో నేను వెళ్ళి 20-30 స్కూళ్ళు బాగు చేపించినాను. అంటే సమస్య చూపించినాక ఆ స్కూళ్ళు బాగు చేస్తారు, కానీ ఏ అధికారులకు సోయింది, ఏ నాయకులకు సోయింది? మన కోట్లేసిన కార్యకర్తల పిల్లల స్కూల్ ఏ విధంగా ఉన్నాయో చూసేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాజ్యంలో. ఇక మన ఊరు మన బడి కార్యక్రమానికి వస్తే మండలంలో ఒక స్కూలు, అది దాతల సహకారంతో మన ఊరు మన బడి స్కూల్ ఒక్కటి మంచిగా చేస్తారు, దానే చూపిస్తుంటారు ఎవరన్నా వస్తే. నేను 20-30 స్కూల్ చేపించిన, ఏ అధికారికి సోయి ఉండదు, ఏ నాయకునికి సోయి ఉండదు. గట్లునే మన తెలంగాణలో స్కూల్. చిన్న పిల్ల బాత్రూంలోకి పోయి